పొద్దున్న లేచుడు సీత కాదు, ఇంట్లో ఏం పని చేయవు, ఎక్కడి వస్తువులు అక్కడనే ఉంటాయి. ఇవన్నీ నాకెందుకు కనబడతాయి, నీకు కనబడాయా? కనీసం పిల్లలు కూడా రెడీ చేయవు. అందరికేమో అత్త పోరు ఆడబిడ్డ పోరు ఉంటుంది, నాకు మాత్రం మొగని పోరు. ఎప్పటికీ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాడు. అప్పటికి మన కాలనీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అయినో రకం పోయి పోయి ఆ ఇంట్లో పడ్డది, సంసారాన్ని ఎట్లా కత్తదో ఏమో అని. అది నిజమే. ఓ రోజు బయట కూర్చొని ఇవ్వేనా ముచ్చట్లు? నీకు మొగన్ని అర్థం చేసుకుని రాదు కానీ బయట వాళ్ళందరికి చెప్పుడు మాటలు బాగానే వింటావు. నీకు వాళ్ళ మాటలు ఎక్కువైనప్పుడు నేనెందుకు ఇక? ఏమైంది ప్రసన్న? కూడత్తమ్మ బావ ప్రతి చిన్నదానికి పెద్దదానికి గొడవ ఎత్తాండు. చూడమ్మా, నేను అన్ని విన్నాను. నీ సంసారం బాగుండాలంటే నువ్వు వినవలసింది ఎదురింటోళ్ళ మాటలో, పక్కింటోళ్ళ మాటలో, నీ పుట్టింటోళ్ళ మాటలో కాదమ్మా, నీ భర్త మాట విను. కట్టుకున్నోడేం కసాయోడు కాదు, నీ మంచి చెడ్డలు చూసేది వాడే, నీకు చివరి కనుక తోడుండేది వాడే. ఇది అర్థం కాక కొంతమంది బంగారు తల్లులు మంచిగా ఉన్న సంసారాన్ని నాశనం చేసుకుంటారు. చెప్పుడు మాటలు సంసారాలు నాశనం చేసుకోకుండా మీకు చెప్పేవారు ఎవరో ఒక పూట భోజనం కూడా పెట్టారు. మీకు గొడవలు పెట్టించి తమాషా చూస్తారంతే. ధూమపానం మద్యపానానికి కాదు, చెప్పుడు మాటలు చెప్పేవారికి కూడా దూరంగా ఉంటేనే సంసారాలు బాగుపడతాయి. ఆలోచించుకోండి అమ్మా, ఇక మీ ఇష్టం.